హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గ్రేవీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముక్క చాలా సాఫ్ట్గా, మెత్తగా, జ్యూసీగా ఉండి చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ గ్రేవీని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఏం మసాలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 5 లవంగాలు, కొంచెం చెక్క, పావు టీ స్పూన్ మిరియాలని బాగా దోరగా వేయించుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని అవి కూడా బాగా వేయించుకొని 2 యాలకులు వేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలోకి ఒక చిన్న కప్లో అల్లము, 1 కప్పు వెల్లుల్లిపాయలు, 1 కప్పు పచ్చి కొబ్బరి, పావు కప్పు ఎండు కొబ్బరి, 10 జీడిపప్పులు వేసుకొని ఇదంతా బాగా మెత్తని పేస్ట్ లాగా ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు కడాయిలో ఆయిల్ వేసుకొని 5 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, కొంచెం పసుపు, 2 టమోటాలు చిన్న ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ మ్యారినేట్ కోసం మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం వేసుకొని ఈ చికెన్ని నేను 5 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ని ఉల్లిపాయలకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూతుంచుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి తీస్తే ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తాయి. దీన్ని మళ్ళీ మనం బాగా కలుపుకొని ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ని బాగా. చికెను 70% ఉడికిన తర్వాత మీరు వీడియోలో చూసారు కదా, చికెన్ 70% ఉడికిపోయింది. గట్టి ముక్కలు ఇవి. ఈ ముక్క కూడా ఉడికిందంటే మిగతా ఉడుకుతాయి. 70% ఉడికిన తర్వాత మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక 15 నిమిషాల పాటు కూరకి మసాలా అంతా బాగా పట్టి గుజ్జు అంతా బాగా చిక్కపడి ముక్క బాగా ఈ విధంగా మెత్తపడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పిడికెడు కొత్తిమీర చల్లుకొని కూర రెడీ అయిపోయింది మనం తినడానికి. ఈ కూరని చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది. గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.